తెలుగు భాషలో కొన్ని పదాలు గమనిస్తే ఆత్మజ్ఞానం పొందడానికి ఇంతకంటే గొప్ప భాష ఉందా అనిపిస్తుంది. మనం ఇవాళ కోల్పోయాం కాబట్టి చెప్పవలసి వస్తుంది. ఆరోగ్యంగా ఉన్నవాడిని ఏమంటారండి? స్వస్థత అంటారు. అంతే కదా, ఆరోగ్యంగా ఉంటే స్వస్థత అంటారు. అనారోగ్యం వస్తే అస్వస్థత అంటారు. ఆయనకి ఏదైనా అనారోగ్యంగా ఉంటే అస్వస్థతగా ఉందండి ఈ మధ్యన అంట. అది సరిగ్గా రాస్తే ఎంత గొప్ప మాట అంటే ఆ స్వ సా కింద వావొత్తు, స్థ సా కింద తావొత్తు, అంటే తా రాసి పొట్టలో చుక్క కూడా పెట్టాలి. తాథ దాథానా అనేదంటూ రెండో అక్షరం తా రాయాలి అక్కడ. స్వస్థత అస్వస్థత అంటే ఆరోగ్యానికి అనారోగ్యానికి సంస్కృత భాష తెలుగు భాష మనకు చెబుతున్నది ఏమిటంటే స్వస్థత. స్వ అంటే నీ యందు, స్థత అంటే ఉండడం. నీ యందు నువ్వు ఉంటే ఆరోగ్యంగా ఉంటావు. అస్వస్థత నీ యందు నువ్వు లేకుండా బయటకు వస్తే అనారోగ్యంతో ఉంటావు. ఇది లెక్క. స్వస్థత నీ యందు నువ్వు ఉండు. స్వలాభం అంటాం కదా, స్వగృహం అంటాం కదా, స్వగృహం అంటాం, స్వలాభం అంటాం, సొంత కుటుంబం అంటాం. అంతే మన కుటుంబం అంటే ఒకటి ఉంది కదా, స్వగృహే అంటాం. ఏదైనా వ్రతం చేసుకుంటే సొంత ఇల్లు అనుకోండి స్వగృహే అని చెప్పాలి సంకల్పం. లేదు అద్దె ఇంట్లో ఉన్నాం అనుకోండి వసతి గృహే అని చెప్పాలి లెక్క. అందుకే ఈ సొంత ఇల్లు అయితే స్వగృహే అంటారు. అంటే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు చేసుకున్నంత ఆనందంగా అద్దె ఇంట్లో చేయగలమా? ఎందుకంటే అక్కడ ఏదైనా యజ్ఞం చేసామనుకోండి పొగ వచ్చింది అంటాడు ఇంటి యజమాని వచ్చి. మేక కొడితే ఊరుకుంటాడు. అదే మన ఇల్లు అనుకోండి మేకేమిటి గోడ కొట్టేస్తాం. మనిషి కూడా తన ఇంట్లో తాను సుఖంగా ఉన్నట్టే ఆత్మానందంలో మాత్రమే పూర్తి ఆనందంతో ఉంటాడు. అందుకే స్వస్థత వైద్యపరంగా మనం వాడుతున్న పదం కూడా వేదాంతపరమైన మాట. అది నీలో నువ్వు ఉంటే ఆనందంగా ఉంటావు, అదే స్వస్థత. నీలోంచి నువ్వు బయటకు వచ్చావు అంటే అస్వస్థత ఖచ్చితంగా. అందుకని ఎప్పుడూ ఆత్మధ్యానానికి మనం సమయాన్ని కేటాయిద్దాం. అప్పుడు ఎక్కడ అహంభావం అనే మాట ఉండదు. అప్పుడు ఏ ఎన్నికలు జరిగినా ఏ సమావేశాలు జరిగినా అన్నీ రాగద్వేషాలకు అతీతంగా ప్రశాంతంగా జరుగుతాయి. అప్పుడు అందరూ కూడా సింహాలలాగే విక్రమిస్తారు, అనుమానం ఏలా.